నమస్తే, వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం. రాజధాని పునఃప్రారంభ పనుల సమీక్షలో సీఎం వ్యాఖ్య. విశాఖ నూతన మేయర్గా పీలా శ్రీనివాస్. ప్రథమ పౌరుడిగా పదవికి న్యాయం చేస్తానని వెల్లడి. పీజీఆర్ఎస్ చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష. అర్జీదారులతో కోలాహలంగా విశాఖ కలెక్టర్ కార్యాలయం. హామీల అమలులో కాంగ్రెస్ విఫలం. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఫైర్. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర డీజీపీలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయని, ఆ రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందని సీఎం అన్నారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగనుందని ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేరకు ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని చెప్పారు. ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతామని సీఎం వ్యాఖ్యానించారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని, దీనిని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాభీష్టం మేరకు మేయర్గా తన పదవీ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని జీవీఎంసీకి నూతనంగా ఎన్నికైన పీలా శ్రీనివాస్ అన్నారు. మేయర్గా బాధ్యతలు స్వీకరించి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కార్యాలయం బయటకు వచ్చి పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రథమ పౌరుడిగా విశాఖకు న్యాయం చేస్తానన్నారు. ఎన్ని రోజులు మేయర్గా చేశామన్నది కాదు, ఎంత బాగా చేశామన్నదే తనకు ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. అందరితో సభాష్ అనిపించుకునే విధంగా పరిపాలన అందిస్తానని, తనకి బాధ్యత అప్పజెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఇది పనతాల రామకృష్ణ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను నమ్మి, నేను చేసే పార్టీ పనిని నమ్మి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ భుజం మీద పట్టి ఈ వేళ నన్ను ఈ సీట్లో కూర్చోబెట్టారంటే ఆ సీటుకి న్యాయం చేసే బాధ్యత నాకుంది. ఆ న్యాయం కోసం జీవితం మా తండ్రి దగ్గర నుంచి ఒకే పార్టీ, ఒకే మాట, ఒకే మాట, అదే తెలుగుదేశం మాట. ఆ మాట కానీ రేపు రాబోయే భవిష్యత్తులో శబాసని మీ అందరి చేత చెప్పించుకోవాలని కానీ నాకు ఇచ్చిన అవకాశం, ఆ అవకాశాన్ని కంపల్సరిగా గత పేరాశ్రీల కన్నా మంచోడు బాగా చేశారని మీ అందరి చేత చెప్పించుకుంటాను. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఓట్లో సమస్యలు ఉన్నాయి. కుంభకోణాల నుంచి ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసింది. ఈ అన్నిటికీ చరణ గీతం పాడే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. విశాఖపట్నం కార్పొరేషన్ అంటే ప్రథమ పౌరుడిగా విశాఖపట్నానికి న్యాయం చేయకపోతే నా జన్మ వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ని రోజులు చేసామని కాదు, ఎంత బాగా చేసామనేది మీ అందరి చేత చెప్పించుకునే బాధ్యత. ఆ బాధ్యతకు కట్టుబడి నాకున్నంత టైంలో ఫుల్ పెంచుడిగా ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలా కష్టపడుతున్నారో, నాకున్న టైం కూడా ఆ విధంగా కష్టపడి నేను మా నాయకులకి శబాష్ అనిపించుకుంటే బాధ్యత భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీకి వీర విధేయుడుగా సేవలందించిన పీలా శ్రీనివాస్ కు సముచిత స్థానం దక్కిందని, ప్రజలందరి మన్ననలు అందుకునే విధంగా పరిపాలన సాగిస్తున్నారన్న నమ్మకం తనకుందని అన్నారు. గడిచిన 4 ఏళ్లుగా జీవీఎంసీని అడ్డం పెట్టుకుని వైసీపీ చేసిన అరాచకాలకు తగిన బుద్ధి చెబుతామన్నారు. ఎక్కడ కూడా మనం ఏదైతే ఇది స్మార్ట్ సిటీ అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు చేరుకోకుండా గత 4 సంవత్సరాలు తీరు మనం చూసాం. కానీ ఇప్పుడు ఏదైతే మనం స్మార్ట్ సిటీ కింద కాన్సెప్ట్ తీసుకొచ్చామో ఆ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అన్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పీలా శ్రీనివాస్ గారితో ఒకటి చెప్పాలంటే సుమారు 35-40 సంవత్సరాల పాటు పార్టీలో ఉండి పార్టీకి ఎనలేనటువంటి సేవలు అందించి పార్టీకి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉండి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వారికి సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పౌరులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ అర్జీలను అధికారులకు అందజేశారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అర్జీదారులతో కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్యాలయ సిబ్బంది అర్జీదారులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు మంచినీరు, టీ, బిస్కెట్లు అందజేశారు. ప్రజల నుంచి కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, భీమిలి రెవెన్యూ డివిజనల్ అధికారి సంగీత్ మహదూర్ వినతులు స్వీకరించారు. అంతకు ముందు పీజీఆర్ఎస్ నిర్వహణ అలాగే చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు అని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2,000 రూపాయల పెన్షన్ను 4,000కి పెంచకపోగా పింఛన్లు కూడా సరైన టైంకి అందించడం లేదు అన్నారు. మళ్లీ రైతు బంధును 15,000కు పెంచకుండా ఉన్నవి కూడా అందరికీ ఇవ్వడం లేదని ఆరోపించారు. గృహిణులకు 2,500 రూపాయలు ఇవ్వడం లేదు అని దుయ్యబట్టారు. పెళ్లైన అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఇవ్వడం లేదని ఆయన గుర్తు చేశారు. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమై మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా. చెప్తా ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా. ఎన్నెన్ని మాటలు చెప్పిరి, వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్లో కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒకటి చెప్పిండ్రా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? ఇంకేం చెప్పిండ్రు? కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి 2 ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిండ్రా లేదా అన్న? మీరు మధ్యలో వాళ్ళు చెప్తలేరు, చెప్పిండ్రా? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? చెప్పిన వాళ్ళు ఒకసారి శైలపట్టరు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని అన్నారా? ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? అన్నారైతే అన్నారు కదా. విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని, 5 లక్షల గ్యారంటీ కార్డు, బ్యాంక్ కార్డు ఇస్తామని. ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరినుకోడు ఉరుకురి 2 లక్షల లోన్ తెచ్చుకొని
డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా మరి చేసిండ్రా? చెయ్యలే. మహాసూర్యవందనం పేరుతో ఇటీవల అరకులో ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న సూర్యయోగా ఫౌండేషన్ మరో అరుదైన ప్రయత్నాన్ని సంకల్పించింది. 2026 మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం వేళ 50,000 మంది గిరిజన బాలికలు మహిళలతో సూర్య నమస్కారాలు చేయించాలనే ఆలోచన చేస్తున్నట్టు ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా సాధకులు అభినందన సభలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు, బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజుతో కలిసి యోగా సాధకులకు పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల అరకులో 22,000 మందితో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమం అందరి సహకారంతో దిగ్విజయంగా జరిగిందన్నారు. దీనికి అరకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కృషి ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మహిళా దినోత్సవాన్ని అద్భుతంగా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. పతంజలి శ్రీనివాస్. ఏప్రిల్ 7వ తేదీ ఒక అద్భుతం, అరకులో అద్భుతం. అరకులో కేక ప్రపంచం అంతా వినిపించింది. మా గిరిజన బిడ్డలు దాదాపు 2,000 మంది, 21,850 మంది గిరిజన విద్యార్థులు వారి ప్రతిభను ప్రపంచానికి చాటారు. 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాలలో ప్రపంచ రికార్డ్ చేయడానికి వారు సంకల్పించారు. సూర్య నమస్కారాలు జరగడానికి ముఖ్య కారణం శ్రీ ఏఎస్ దినేష్ కుమార్, గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు. అదేవిధంగా 8 నెలలు 60 స్కూల్స్, గిరిజన ఆశ్రమ, గురుకుల, ఏకలవ్య, అదేవిధంగా కస్తూరిబా స్కూల్స్ అన్నిట్లో కూడా ఆ విద్యను అందిస్తూ ఉదయాన్నే 5 గంటలకి వాళ్ళని నిద్రలేపి గోరువెచ్చని నీళ్ళు అందించి సూర్య నమస్కారాలు చేయించటం. అలా మమైకమయ్యి 22,000 మంది విద్యార్థులు ప్రతి ఒక్కరితో కూడా వారితో మమైకమయ్యి వాళ్ళకి సాధన చేయించడం నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. సూర్య యోగా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు యోగా సాధకులు అడపాల శంకర్రావు మాట్లాడుతూ అరకులో జరిగిన 108 సూర్య నమస్కారాల కార్యక్రమం తమ జీవితాల్లో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇందులో పాల్గొన్న వారందరినీ ఉచిత రీతిలో సత్కరించుకుంటున్నామని, ఇది మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు అడపాల శంకర్రావు. ఈ 108 సూర్య నమస్కారాల ఈ సూర్య మహాయజ్ఞంలో విశాఖపట్నం నుంచి చాలామంది యోగ సాధకులు అక్కడికి వెళ్ళి పాల్గొని పోటీలో కాకుండా ఒక అద్భుతమైన ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ సూర్యయోగ ఫౌండేషన్ ద్వారా బీజేపీ గారి పార్టీ ఆధ్వర్యంలో పరశురామరాజు గారు కార్యక్రమం చేసి అందరికీ సర్టిఫికెట్లు, మొమెంటోలు అందించారు. దాదాపుగా 200 పైచులకు మెంబర్స్ విశాఖపట్నం నుంచి ఆ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. అన్ని వయసుల వారు, 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వారు కూడా ఆ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో పాల్గొని దిగ్విజయంగా వాళ్ళు ప్రదర్శించగలిగారు. వారికి ప్రత్యేకంగా ఈరోజు ఆ సర్టిఫికెట్లు అందజేస్తూ, ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేస్తూ వాళ్ళకి మొమెంటోలు, శాలువాలు బీజేపీ గవర్నమెంట్ ద్వారా మనకు ఇక్కడ ఈ డిస్టిక్ నుంచి వాళ్ళకి సన్మానం జరుగుతుంది. ఆ కార్యక్రమం మా సూర్యయోగ ఫౌండేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ మహా కార్యక్రమానికి బాగా పూర్తిగా పతంజలి శ్రీనివాస్ గారు ఇంతమందిని క్రోడీకరించి అక్కడ ఒక మహాయజ్ఞంలాగా 22,000 మంది పిల్లలతో ఆయన అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. ఆయన్ని ఘనంగా విశాఖపట్నంలో మేము సన్మానించదలుచుకున్నాం. అందుకే ఆయనకి ఇలా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చాలామంది యోగ సాధకులు పాల్గొన్నారు, యోగా టీచర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం పాల్గొన్న యోగ సాధకులకి, యోగా మిత్రులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి నగర వనంలో చెట్లు నరికివేత నిజమేనని, జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని విచారణ అధికారి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావు తెలిపారు. తిరుపతి నగరవనంలో చెట్లు నరికివేతపై రాష్ట్ర పర్యాటక అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. జరిగిన ఘటనపై విచారణ అధికారిగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి పివి చలపతిరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఉదయం పివి చలపతిరావు తిరుపతి చేరుకొని నగరవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరవనంలో చెట్లు నరికివేత వాస్తవమేనని, ప్రజల సౌకర్యం కోసం కొన్ని చెట్లను నరికివేసినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.
చెప్పారు. అయితే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అభివృద్ధి అవసరమేనని, అయితే అది చెట్లను నరికివేసే విధంగా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. అదేనండి, మనకి ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, అది మొత్తం ఇదంతా చెట్లన్నీ తొలగించారనే దాని మీద ఇంకో ఉప ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎంక్వైరీకి విచారణకు ఆదేశించడం జరిగిందండి. దానిలో భాగంగా ఈరోజు చూసాము, మొత్తం సైటు అదంతా చూసాము. ఇదంతా మీతో అంతా కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఎందుకంటే మన ప్రజల సహకారంతో మనం మన ఏదైతే మన డిపార్ట్మెంట్ పరంగా యాక్టివిటీస్ చేస్తున్నామో పబ్లిక్ కోసం, ప్రజల కోసం చేసేదంతా కూడా ఇంకా బాగా మెరుగుపరుచుకోవాలని, దీంట్లో తప్పులు ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి, ఇంకా ఫ్యూచర్లో ఏ తప్పులు లేకుండా ఇంకా మంచిగా ఇంకా డెవలప్ చేయాలి వీటిని అనేది మన ఉద్దేశం అన్నమాట. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా మనకి మా దృష్టికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఇక్కడ రావడం జరిగింది అనమాట. చూసి ఇంకా ఫర్దర్గా మనం ఎలా చేయాలని దాంట్లో. సో అందరికీ మనకి ప్రజల సహకారం ఉంటే ఇంకా ముందుకెళ్ళడానికి ఉంటుంది. టీటీడీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఇచ్చారు దేనికండి? టీటీడీ వాళ్ళకి సంబంధం లేదు కదా. యాక్చువల్గా టీటీడీ వాళ్ళ నర్సరీ ఉండేది పూర్వం ఆ ప్లేస్లో. అంటే ఇదంతా టీటీడీ వాళ్ళ నర్సరీ ఉండేది. ఇక్కడ వరకు మనకి జంగిల్ బుక్ అని అవుతుందేమో. మనం 2015లో దీనికి మొదలుపెట్టాం. దీన్ని నగరవనంగా డిక్లేర్ చేసినప్పుడు మనకేంటంటే ప్రజలకి చేరువలో ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నామండి. అప్పుడు మనకి ఆ నర్సరీ వాళ్ళని కూడా వెళ్ళిపోతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి ఏదైతే వదిలేసిన షెడ్ ఉందో అది పడిపోయే స్టేజ్లో ఉండేది. ఎప్పుడు మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, ఓల్డ్ షెడ్ రేకులు పడిపోయి అదంతా ఉండేది. దాన్ని వీళ్ళు మరి ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి మరి అక్కడ ఏరియాని ఆ బిల్డింగ్ ప్లేస్లో వేరే తీసుకొద్దామనే ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు ఎంక్వైరీలో తెలుస్తుందండి అది. సో దానికి అవసరం లేదండి, టీటీడీ పర్మిషన్ ఏం అవసరం లేదు. మాది కదా స్థలం, మాది అంటే మాదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది. నరికినట్టు కనపడుతుంది కదండి, నరికారు. అదే అంటున్నా, ఎన్ని చెట్లు నరికారు, ఎందుకు నరికారు? ఇప్పుడు రావి, పచ్చతురాయి, కొండ తంగేడు, అలాంటి చెట్లు మనకి వేప, చిన్న మొక్క అలా కనపడినాయండి. చూసారు కదా, అక్కడ ఉన్నాయి కదా, మోట్లు అన్నీ ఉన్నాయి. ఇంకొన్న మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది, రేలా అలాంటివి ఏంటంటే రూట్ స్టాక్ నుంచి మళ్ళీ కొత్తగా వస్తున్నాయి. సో వస్తే అది మళ్ళీ ఆ ఏరియాని మనం ఎలా చేయాలి, దేనికి వాడాలి అనేది కూడా డిసైడ్ చేస్తామండి. అప్పుడు జరిగిన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీప్లాంట్ చేసుకుంటాంలోనే వస్తుంది. కానీ నరికిన చెట్టు స్థానంలో మనం మళ్ళీ దాన్ని బతికించలేం కదా. సో అందుకని దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, మనకి బేసిక్ ఐడియా ఏంటంటే ఎక్కడ కూడా నగరవనంలో చెట్లు కానీ ఇంకేది కానీ పరిసరాలని శుభ్రంగా ఉంచుతూ ఇంకా గ్రీనరీ కూడా పెంచాలని. ఇక్కడ ఆల్రెడీ మనకి సరిపడా గ్రీనరీ ఉంది, ఇంకా ఫర్దర్గా ఉన్న చెట్లు ఎలా పెంచాలని ఇదే చూస్తున్నారు. చిన్న ఏరియా, చిన్న బండ్ వేసేస్తే అక్కడ ఉన్న సీడ్స్ కొట్టుకొచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్లన్నీ వచ్చేసి 12 ఏళ్ళు వయసు ఇది. సో అలాగే నేచర్కి వదిలేస్తే నేచరే తీసుకుంటుందండి. ఇప్పుడు అక్కడ అలా వదిలేసినా అక్కడ ఉన్న చెట్లతో వచ్చేస్తుంది, మనం ప్లాంటింగ్ ఏమి చేయవసరం, కింద రూట్ స్టాక్తోనే వచ్చేస్తాయి. బట్ ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలి, మనకేంటంటే అవేర్నెస్ క్రియేషన్, అంటే అడవుల మీద, జీవ వైవిధ్యం మీద ప్రజలకి ఎందుకు ఉపయోగపడతాయి, ప్రజల సహకారం ఎలా తీసుకోవాలని చెప్పడానికి, అంటే ప్రజల ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు ప్రజలకి అవగాహన కలిగించడం అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఇంకా అదే అంటున్నా, ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే బేసికల్గా ఇప్పుడు ఏంటంటే అంతా ఉంది కానీ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ లేదు అక్కడ, ఏదంటే నేచర్ గురించి చెప్పడానికి. ఒకళ్ళు దాన్ని అలాగ వాడదామా అదని ఆలోచిస్తామండి. అదంతా కూడా ఎందుకంటే ఇదంతా ఒక ఎంక్వైరీ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే రిటాలియేటరీ మెజర్స్ టైప్లో కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, మనం ఎలా బాగు చేసుకోవాలి, ఇంకోటి ఏంటి ఎలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఎలా ఉండాలి, ఇంకా ఫర్దర్గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక నగరమే ఏమి మనకి యాక్టివిటీస్ మనం దాంట్లో పెట్టవచ్చు, అన్నీ కూడా వస్తాయండి దాంట్లో. అంటే నేను చూసే సెక్షను కంప్లైంట్స్ నాకు రావు. యాక్చువల్గా ఇది విచారణాధికారిగా వేశారు కానీ ఏమైనా ఉన్నాయేమో నాకైతే తెలియదండి. అంటే నేను చూసేది ప్రొడక్షను, సో అది తెలియదు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. దీంతో 2 రోజుల నుండి మున్సిపల్ గ్రౌండ్ భక్తులతో కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో గత నెల రోజులుగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 5,000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రదర్శనలిచ్చారు. ఏ రోజుకా రోజు ఉత్సాహంగా, ఉత్తేజభరితంగా భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. కాగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన కళాకారులను కొనతల రామకృష్ణ ఘనంగా సత్కరించి పుష్కరాలను, బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు. అలాగే 10వ తరగతిలో మంచి ఫలితాలు కనబరిచిన చిన్నారులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. అనంతరం సుమారు 450 మంది భక్తులతో కలిసి అమ్మవారికి ఘనంగా మంగళహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ వెంపల రామ
రాంబాబు, ఆలయ ధర్మకర్తలు సూరేష్ సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగునాట మహనీయుల జయంతులు వర్ధంతులను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం విడుదల చేసిన అధికార జాబితాలో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గుర్రం జాషువా వంటి ప్రముఖుల పేర్లు లేకపోవడంపై సాహితీ స్రవంతి అధ్యక్షులు తెలకపల్లి రవి అసహనం వ్యక్తం చేశారు. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఉత్తరాంధ్ర సాహితీ వీచకులు, రచయితల ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది తెలియాలన్నారు. కావాలని చేసినదే అయితే బాధాకరమైన అంశమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వాస్తవిక చారిత్రక దృష్టి లేకపోతే ఎలాగని ప్రశ్నిస్తూ దీనిపై ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఒక విధమైన రాజకీయ ఒత్తిడిలో సాంస్కృతిక ఒత్తిడి లేని రంగం ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడికి విశాఖలో మామూలుగా ఇది వరకు తుఫాను ఇంత దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. తుఫాను చాలా కాలంగా కేంద్రీకృతమైంది. విశాఖపట్నంలో రాజకీయ తుఫాను ఇది అల్పశ్రేణిగా మారుతుందా ఇంకోటి, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఏదైనా మిత్రులారా, ఈ సమయంలో రాజకీయాలు ఎట్లాగో రోజు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఛానల్స్లో వీటిలో ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఏడాది పొడుగునా జరపాల్సిన వర్ధంతులు, జయంతులు, తలుచుకోవాల్సిన మహనీయుల జాబితా విడుదల చేసింది. ఆ జాబితా నాకు యాదృచ్ఛికంగా ఒక సినీ నటుడు వాళ్ళ తాతయ్య గారు జరుపుతున్నాడని చెప్పడానికి పంపించారు. చూస్తే ఆ జాబితా అధికారికమైంది. అందులో గురజాడ అప్పారావు లేరు, కందుకూరి వీరేశలింగం గారు లేరు, గుర్రం జాషువా లేరు. నిజంగా నాట్ జస్ట్ సర్ప్రైజ్డ్, షాక్డ్. అంటే ఒకనాటికి తెలుగునాట జరుపుకునే మహనీయుల పేర్లలో గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళ పేర్లు లేకుండా పోతాయి అనే ఆశ్చర్యం అది ఎవరు ఊహించుంటారు వాస్తవంగా. అందులో రాష్ట్ర విభజన జరిగి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనము నట్లు ఇవన్నీ చాలా మాటలు వింటున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది కేవలం మిస్సింగా లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా జరిగింది అనే ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే వెనక చూసిన కార్యమేమో ఈ మంచి గతమున కొంచెమేనో ఈ మందగించక ముందుకు అడుగై వెనకబడితే వెనకనే అని చెప్పిన గురజాడ అప్పారావు గారి భావజాలానికి ఆయనకేం భావజాలం లేదు. అప్పుడు ఈ పార్టీలు లేవు, ఈ మనుషులు లేరు, ఇవేం లేవు పాపం. ఇంకా స్వాతంత్రోద్యమం, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా పుంజుకోని కాలంలోనే ఆయన అది రాశాడు. వెనక చూపిన కార్యమేమో అని. అంటే సనాతనం అంటే దాని అర్థం ఇప్పుడు నేను మళ్ళీ పవర్ స్టారు, ఇక్కడే పెరిగిన పవర్ స్టారు, ఆయన జగదంబ జంక్షన్ అవన్నీ నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ గురజాడ అప్పారావు గారిని విస్మరించడం అనేది చాలా బాధాకరమే కాదు, చాలా అభ్యంతరకరం, అప్రజాస్వామికం, అచారిత్రకం కూడా. ఎందుకంటే తెలుగు జాతి పునర్వికాసం వీళ్లతో ముడిపడింది. ఇంకా ఆయన కూడా గౌరవించినటువంటి సంస్కర్త కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు కూడా గౌరవించిన సంస్కర్త. వాడుక భాష విషయంలో ఎంతో విభేదించినప్పటికీ కూడా వీరేశలింగం గారు గొప్ప సంస్కర్త అన్నారు. గొప్పవాళ్ళు అంటే అలా ఉంటారు. వీరేశలింగం గారు వాడుక భాష విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిన ఆయన గురజాడ మార్గానికి వెళ్ళారు. గురజాడ అప్పారావు గారు, వీరేశలింగం గారు వాడుక భాషలో బలపరచకపోయినా సంఘ సంస్కర్తగా ఆయన పాత్రను బలపరిచారు. ఈ వాస్తవిక చారిత్రక దృష్టి లేకుండా మహనీయులను, సంస్కర్తలను, వైతాళికులని పేరు పెట్టుకున్న వాళ్ళను, వైతాళికులు అంటే మేల్కొల్పిన వాళ్ళు, ఒక జాతిని మేల్కొల్పిన వైతాళికులను మర్చిపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఒక తేడా నేను దృష్టికి తేవాలనుకుంటుంది. సనాతన, అధునాతన వీళ్ళ ఆధునిక ఆంధ్ర చైతన్యాన్ని మేల్కొల్పినటువంటి వాళ్ళు, ఉత్తేజపరిచినటువంటి వాళ్ళు. కాబట్టి దీని మీద ఇప్పటికి కూడా నేను మాట్లాడి ఒక 10-15 రోజులైంది. అయినా కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు సమాధానం అని కాదు, చాలామంది పెద్దలు మాట్లాడారు, మా సాహితీ స్రవంతి మాట్లాడింది, రాజకీయ పక్షాలు కొన్ని అభ్యుదయకరమైనవి మాట్లాడారు. మామూలు చాలామంది అందరిని మించి అసలు ఈ మాట వినగానే నిజమా గురజాడ పేరు లేదా, ఇదిగోండి దిస్ ఈజ్ ది అఫిషియల్ లిస్ట్. అంటే మన మీడియా వాళ్ళం కదా, ఏ పేపర్ అనేది వదిలేయండి, ఒక అధికారిక జాబితా. కానీ ఎనీ తెలుగు మ్యాన్ ఇమాజిన్, ఎందుకంటే గురజాడ ఇంగ్లీష్ కూడా రాశాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇంకోటి మిత్రులారా, ఆయన వాడుక భాషకు ఆ ఉద్యమానికి పునాది వేసింది ఆంధ్ర యూనివర్సిటీకి సమర్పించిన అసమ్మతి పత్రంలోని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఈ గడ్డ మీదే ఒక శ్రీశ్రీ, ఒక గురజాడ, ఒక గిడుగు లేకపోతే తెలుగు భాష లేదు.
ఇప్పుడు ఒకవైపున భాషా విధానం గురించి సాగుతున్న రకరకాల వివాదాలు, సంస్కృతంలో ఏవం వార్త ఎవరు చదివినారో తెలియదు. ఇప్పుడు సంస్కృతం ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు తెలుగు భాష వైతాళికులను, సంఘ సంస్కర్తలను మనం ఎందుకు విస్మరిస్తున్నాము? వీళ్ళను తలుచుకుంటే అక్కడ ఢిల్లీలో పాలిస్తున్నటువంటి సనాతన దొరలకు, వాళ్ళకి ఇక్కడ ప్రతినిధులుగా మరింత బాగా చెప్తున్న వాళ్లకు కోపం వస్తుందనే భావం ఏమైనా ఉందో తెలియదు. ఎందుకు చేసినా సరే తెలుగు జాతి మటుకు దీన్ని ఊహించదు, సహించదు, క్షమించదు. తప్పకుండా ఈ జాబితాను మళ్ళీ పరిశీలించి, పునఃపరిశీలించి, సవరించి వాళ్ళని కూడా పెట్టి తీరాలి. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని చిప్పగిరి బ్రిడ్జి వద్ద ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశారు. ఆయన ఇన్నోవా కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు టిప్పరుతో ఢీకొట్టారు. అనంతరం వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపడం తీవ్ర కలకలం. ఈ సంఘటనతో గుంతకల్లు పట్టణ ప్రజలు ఉలికిపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో శ్రీ స్వామి అయ్యప్ప మాలధారుల దీక్షా భవనం నూతనంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్లు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏటా వెల్లం గ్రామం నుండి మాలధారణ చేసే వందలాది మంది అయ్యప్ప భవానీ భక్తులకు పూజా మండపం, వంటశాలతో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఇటీవల ఇళ్ల కూల్చివేత కారణంగా నిరాశ్రయులైన బాధితులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 10,000 రూపాయలు వంతున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ ఎస్సీలను, బీసీలను అనగదొక్కుతూ వారు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు ఇల్లు శిథిలాలను పరిశీలించారు. బాధితులకు వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మరి మన దోమాడ గ్రామంలో జరిగిన ఈ దౌర్జన్యకాండను కళ్ళారా చూడడానికి మరి మేము చెప్పిన వెంటనే ఇచ్చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 4 నుంచి చూస్తూ ఉన్నాం మన దోమాడ గ్రామంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పడానికి కూడా మాటలు కూడా రావడం లేదు, ఓదార్చడానికి కూడా మాటలు రావడం లేదు. మరి అటువంటిది వాళ్ళకి కలిసి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి నాయకులను పిలవగా వీరు కూడా మరి ఇచ్చేసి మన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో వారికి కొంత సహాయం చేయడం జరిగింది. దోమాడ గ్రామంలో జరిగినటువంటి సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బహుశా ఆర్ఎన్బి రోడ్డుకి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే తప్పేంటి అని చెప్పి కానొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ప్రొహిబిటెడ్ స్థానాల్లో పేదవాళ్ళు వేరే దారి లేక అనాదిగా ఎప్పుడో దాదాపుగా ఒక 60-70 సంవత్సరాల పైగా వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి కూడా అందులోనే నివాసం ఉంటా ఉన్నటువంటి ఇల్లులు లక్షల్లో ఉన్నాయి. మరి అటువంటిది ఈవేళ ఎక్కడే ఎందుకు ఈ రకమైనటువంటి చర్య జరిగింది? అసలు ప్రొహిబిటెడ్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తే స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ప్రస్తుతం ఆయన నివాసం ఉంటా ఉన్నటువంటి ఇల్లే ప్రొహిబిటెడ్ ప్లేస్లో ఉంది.
కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో కొలువైన శ్రీ కట్లమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతర సందర్భంగా వివిధ దేవతామూర్తుల వేషధారణలు, గరగ నృత్యాలు, తీన్మార్ వాయిద్యాలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని జాతర మహోత్సవం తిలకించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.